హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన షాజిద్ ఖాన్ కంటర్ సుజాత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు. వీరి చేరికతో ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పక్కుమన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ జగ్గారెడ్డి తెలిపారు. దీపాదాస్ పుంచి సహాయంతోనే చేరికలు నిలిపిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షాజిద్ ఖాన్ కంటర్ సుజాత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు. వీరి చేరికతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కుమన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చొక్కారెడ్డి తెలిపారు. దీపాదాస్ ముంచి సూచనతోనే చేరికలు నిలిపిస్తున్నట్లు చొక్కారెడ్డి తెలిపారు. ఇక చూస్తున్నాం. 2 రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షాజిద్ ఖాన్ కంటర్ సుజాత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు. వీరి చేరికతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కుమన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చొక్కారెడ్డి చెప్పారు. దీపాదాస్ ముంచే సూచనలతోనే చేరికలను నిలిపిస్తున్నట్లు చొక్కారెడ్డి తెలిపారు.
మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైత్వార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా ఇప్పుడు వాళ్ళు చేరిక నిలిపివేస్తూ కూడా టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రధానంగా గత ఇటీవల ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, అలాగే గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా గత ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ పార్టీ లైన్కి వ్యతిరేకంగా కూడా పనిచేశారు. పార్టీ అక్కడ అభ్యర్థి ఓటమికి గల కారణాలకు కూడా ప్రధానంగా అప్పుడు కూడా ఓటమికి పనిచేసినట్టుగా కూడా వాళ్ళు అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. 6 ఏళ్ల పాటు కూడా టీపీసీసీ అప్పుడు వారిని సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ను ఎత్తివేయకుండానే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు చేరేందుకు పార్టీ గాంధీ భవన్కి వచ్చారు. పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఆదిలాబాద్కి సంబంధించి వాళ్ళ చేరిక పైన కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ వర్గం అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ఆదిలాబాద్ కంటెస్టెడ్గా కంది శ్రీనివాసరెడ్డి అక్కడ ఆదిలాబాద్ కంటెస్టెడ్గా చేశారు. ఆయన సంబంధించి కూడా వాళ్ళు ఆయనకు అసమ్మతి రాగం వినిపించిన నేపథ్యంలో ఇక గండ్ర సుజాత సంబంధించి కూడా ఆమె రెబల్గా బరిలో దిగింది. ఇక మరోవైపు ఇక ఇద్దరు నేతలు కూడా ఇతర ఏదైతే బీఆర్ఎస్ నేతకు సంబంధించి వాళ్ళు పనిచేసిన నేపథ్యం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీకి సంబంధించి ఓటమి గల ప్రధానమైన వీళ్ళే అని కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ ఆ వర్గం అంతా కూడా అక్కడ నిరసన సెగలు కూడా తాకిన నేపథ్యం కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం ఇలా చేరిక తర్వాత ఆదిలాబాద్లో సమీకరణలు అంతా మారిపోయేవి. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు సంబంధించి వీళ్ళు పార్టీకి అప్పుడు ద్రోహం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారు దానిపైన కూడా పూర్తి అక్కడ ధర్నాలు చేసినారు, నిరసన తెలిపిన నేపథ్యంలో ఇక పార్టీ ద్రోహులు అంటూ కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్ బొమ్మలను దహనం చేసిన నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది. ప్రధానంగా వీళ్ళ చేరికను కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే అక్కడ ఆదిలాబాద్కి సంబంధించి కూడా కంది శ్రీనివాసరెడ్డి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ముఖ్యంగా మైనార్టీ కార్యకర్తలంతా కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నట్టుగా కూడా నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది. ప్రధానంగా వీళ్ళకి సంబంధించి కూడా అధిష్టానం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పీసీసీకి సంబంధించి కూడా గత 2 రోజులు కూడా పరిశీలించిన నేపథ్యం కానుకోవచ్చు. ఆదిలాబాద్ ఇక్కడ చేరిక తర్వాత ఆదిలాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక చేరిక తర్వాత ఎందుకు అక్కడ వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళని చేరికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అలాగే ఆ చేరికల కమిటీకి సభ్యులుగా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే ఇలా చేరికను నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఆదిలాబాద్ సంబంధించి గత 2 రోజులుగా కూడా ఆదిలాబాద్ అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ ప్రచారాలకు సంబంధించి కూడా తాము ప్రచారాలకు వెళ్ళబోమని కూడా అక్కడ ప్రజాసేవా భవన్ వేదికగా కూడా వాళ్ళు ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా పార్టీ ఓడిపోవడానికి అక్కడ అభ్యర్థికి సంబంధించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పార్టీలోకి ఇప్పుడు అంటే గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలోకి వస్తే ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యతిరేకంగా పనిచేస్తారన్నట్టు కూడా అక్కడ కార్యకర్తలు ఆరోపిస్తున్న ఆ నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా వీళ్ళ చేరికకు సంబంధించి కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. పూర్తిగా అక్కడ పరిశీలించిన తర్వాత పీసీసీకి సంబంధించి కాసేపటి క్రితమే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు వాళ్ళ చేరికను నిలిపివేస్తూ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. వరుణ్, రైట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆదిలాబాద్లో కార్యకర్తలు స్పందన ఏ విధంగా ఉంది? వీళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా జరిగింది అనుకుంటున్నారా కార్యకర్తలు? ఖచ్చితంగా గత 2 రోజుల వీళ్ళ చేరిక తర్వాత కూడా ఆదిలాబాద్కి సంబంధించి కూడా అట్టుడుకున్న పరిస్థితులు ఏర్పడాయి. ఎందుకంటే పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత కూడా పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీ క్యాడర్ని పెంచుకోవడం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా అక్కడ ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు వీటన్నిటిని కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాకుండా 2014 ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళు అసమ్మతి రాగం వినిపించారు. అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. దాంట్లో అప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యర్థికి సహకరించారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు వీళ్ళను ఆ చేరికను గతంలో పనిచేసినట్టుగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏదైతే వ్యతిరేకంగా పనిచేశారో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళ చేరిక తర్వాత ప్రభావం ఉండబోతున్నట్టుగా కూడా అక్కడ కార్యకర్తలు ప్రధానమైన ఆరోపణలు చేశారు. మేము రాజీనామాలు చేస్తామని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. కాబట్టి వీటన్నిటిని అంచనాలు వేసుకొని వాళ్ళని నిలిపివేసిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి కూడా నిన్న ఆ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ సంబంధించిన బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక
నిన్న సంబంధించి వాళ్ళు ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి హామీ మేరకు వాళ్ళంతా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే ఇప్పుడు చేరిక నిలిపివేయడంతో కూడా వాళ్ళు పూర్తిగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఆత్రా సుగణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఇప్పటికే పార్టీ బలోపేతం అవుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంది టీపీసీసీ అని కూడా వాళ్ళు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షాజిద్ ఖాన్ కంటర్ సుజాత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు. వీరి చేరికతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల